భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, నేడు నీట్ పరీక్ష వైద్య విద్యా కోర్సులకు సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్కు రాష్ట్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 29 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నర్సరావుపేట, మచిలీపట్నం, మంగళగిరి, అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, కడప, కాకినాడ, నంద్యాల, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, సూరంపాలెం తూర్పుగోదావరి, తాడేపల్లిగూడెం, తణుకు, విజయనగరంలో నీట్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి చేరుకోవాలని అధికారులు కోరారు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పరీక్ష, మరి ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించినటువంటి నీట్ అత్యంత కీలకమైనటువంటి పరీక్ష. అటువంటి పరీక్ష మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతోంది. ఇక మరోపక్క పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రారంభమైంది. మరి పోస్టల్ బ్యాలెట్ అనేది చాలా మంది ఉద్యోగులు గతంలో తప్పులు చేయడం వల్ల చాలా వరకు ఓట్లు అనేవి ఇన్వాలిడ్ అవ్వడం జరిగింది. మరి మీ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు వ్యాలిడ్ కావాలి అంటే మరి మీరు అందులో తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మీ ఓటు అనేది వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మన యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓటును చెల్లుబాటు చేద్దాం అంటూ దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై పలు సూచనలు మరి అధికారులు చేశారు. మీ ఓటు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పేరు, దాని కోడ్ నంబర్ తెలుసుకోవాలి. మీ ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్ నంబర్, ఓటర్ జాబితాలో మీ ఓటు క్రమ సంఖ్య తెలుసుకోవాలి. ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత 13A డిక్లరేషన్, 13B కవర్ ఏ, 13C కవర్ బి, ఫామ్ 13D సూచనలు బ్యాలెట్ ఇస్తారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలి. 13A పూరించి అందులో మీకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్ తప్పక రాయాలి. మీ సంతకం గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. గెజిటెడ్ అధికారి అక్కడే అందుబాటులో ఉంటారు. 13B ఏ ఇన్నర్ కవర్ పూర్తి చేయాలి. 13Bలో కూడా మీ పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నంబర్ తప్పక రాయాలి. అలా వేయకుంటే అది ఇన్వాలిడ్ అవుతుంది. టిక్ చేసిన బ్యాలెట్ అందులో పెట్టి సీల్ చేయాలి. 13C ఔటర్ కవర్ లో 13B ఇన్నర్ కవర్ ను 13A డిక్లరేషన్ ఉంచి సీల్ చేసి కవర్ పై వివరాలు పూర్తి చేయాలి. ఆపై అక్కడ ఏర్పాటు చేసిన బాక్స్ లో పోస్టల్ బ్యాలెట్ కవర్ వేయాలి. కాబట్టి ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వేయడానికి మరి ఫెసిలిటేషన్ సెంటర్ కు వెళ్తూ ఉన్నారో అటువంటి వారు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మరి మీ ఓట్ అనేది ఇన్వాలిడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫెసిలిటేషన్ సెంటర్ కి వెళ్లే ముందు మీరు ఏ నియోజకవర్గానికి వెళ్లి ఓటు వేస్తున్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీరియల్ నంబర్ ను గుర్తుపెట్టుకోండి. అలాగే పార్లమెంట్ కు వేసేటప్పుడు పార్లమెంట్ నంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ యొక్క నంబర్ ను కూడా గుర్తుపెట్టుకోండి. లేదా మీ ఇంటి దగ్గరికి బిఎల్ఓ వచ్చి స్లిప్ ఇచ్చినట్టయితే ఆ స్లిప్ లో దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఉంటుంది. అలాగే ముఖ్యంగా పార్ట్ నంబర్ తర్వాత సీరియల్ నంబర్ అనేవి కూడా మీరు మీ యొక్క ఓటర్ కార్డు కాకుండా ఆన్లైన్ ద్వారా తీసుకుంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓటర్ కార్డు ఎప్పుడో ఇచ్చింటారు కాబట్టి అందులో కొద్దిగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే మరి ఉద్యోగులు వేసేటటువంటి పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. ఇక ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవు, సిఇఓ ఉత్తర్వులు జారీ. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు GORT నంబర్ 845ను విడుదల చేశారు. ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక క్యాజువల్ సెలవును మంజూరు చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెక్రటేరియట్ విభాగాల అధిపతి, జిల్లా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో కోరారు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు మరి ఎలక్షన్ డ్యూటీస్ లో ఉంటూ పోస్టల్ బ్యాలెట్ వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు మరి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీరు స్పెషల్ క్యాజువల్ లీవ్ అనే దాన్ని వినియోగించుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MBA, MCA కోర్సుల్లోకి జాయిన్ అయ్యేటటువంటి
ప్రవేశ పరీక్ష ఐసెట్. మరి అటువంటి ఐసెట్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6వ తేదీన జరగబోతోంది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6వ తేదీన ఐసెట్ పరీక్ష. రాష్ట్రంలో ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఐసెట్ 2024ను ఈ నెల 6న నిర్వహిస్తున్నట్టు సెట్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి బీసీ హుసేన్ రెడ్డి తెలిపారు. వర్సిటీలోని తన ఛాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఏపీలో 111, తెలంగాణలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉదయం మధ్యాహ్నం 2 విడతల్లో పరీక్ష ఉంటుందని, 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించమని పేర్కొన్నారు. కాబట్టి ఎంబీఏ ఎంసీఏ కోర్సులో చేరాలనుకునేటటువంటి వారు మరి ఐసెట్ పరీక్ష 6వ తేదీన జరగబోతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరోపక్క కొన్ని జిల్లాలలో మరి అంగన్వాడీలకు కూడా ఎన్నికల విధులు అనేవి కేటాయిస్తూ ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికల విధుల్లోకి తీసుకునేందుకు యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 2 నుంచి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఒకవేళ విధులకు హాజరైతే వారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుంది. పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులకు గడువు కూడా ముగిసింది. ఆదివారం నుంచి అందరూ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకోనున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ దాదాపు 1000 మంది అంగన్వాడీలను గుర్తించి ఎన్నికల అధికారులకు నివేదించింది. ఈ నేపథ్యంలో వీళ్ళంతా ఓటు హక్కుకు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక వడదెబ్బకు ఉపాధ్యాయుడు బలి. ఎన్నికల శిక్షణకు వెళ్తూ ఘటన, ఉపాధ్యాయుడు మృతి. ఇక్కడ మనం చిత్రం కూడా చూస్తున్నాం. మరి వడదెబ్బతో మృతి చెందినటువంటి రామాంజనేయులు చిత్రాన్ని పట్టణ సమీపంలోని అంటే తాడిపత్రి పట్టణ సమీపంలోని కడప రోడ్లో శనివారం ఉదయం ఉపాధ్యాయుడు రామాంజనేయులు 55 సంవత్సరాలు మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. జిల్లాలోని ఉరకొండ పట్టణంలోని రంగవీధికి చెందిన రామాంజనేయులు బొమ్మనహాల్ మండలం చంద్రగిరి గ్రామంలోని పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల నిమిత్తం శిక్షణకు గాను 3వ తేదీన తాడిపత్రికి వచ్చాడు. శనివారం ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన రోడ్డు పక్కన శవమై కనిపించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. రామాంజనేయులకు భార్య మాలతితో పాటు 2 కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. కాబట్టి ఎన్నికల విధులకు అంటే ఎన్నికల శిక్షణకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయుడు మృతి చెందడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నికల విధులకు వెళ్తున్నటువంటి ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.